సాస్ టీవీ, నేను మీ అభిరుచి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి పాదయాత్రగా వెళ్తూ ఉన్నారు. అసలు ఏ కాన్సెప్ట్తో వెళ్తూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? టీవీఎస్ ఆదినారాయణ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఒంగోలు నుంచి తిరుమల వెళ్తున్నాము. ఇది 20వసారి. 2005లో నలుగురితో ప్రారంభించాము. ఈ సంవత్సరం మొత్తం 70 మంది అయ్యాము ఇక్కడికి. ఇలా మేము ప్రతి సంవత్సరం యాత్ర చేస్తూ ఉన్నాము. వైకుంఠ ఏకాదశికి వెళ్ళి స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నాం. వైకుంఠ ఏకాదశికి వెళ్తారు పాదయాత్రలో. సో పాదయాత్రలో వెళ్తూ ఉంటారు కదా, మీకు ఎలా ఉంది మధ్యలో రిసీవింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది స్వామి. ప్రతి చోట కూడాను స్వామివారికి మమ్మల్ని స్వామివారి ప్రతినిధులుగానే భావిస్తూ అందరూ కూడాను మాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరులో కూడాను మా సంచులు మేము సరిపోకుండా అందరూ కూడాను మాకు కాయలు పండ్లన్నీ ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అందరిలోనూ భక్తి భావాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం కోసమే మేము ఈ యాత్ర చేస్తున్నాము. ప్రతి ఒక్కరిని భగవంతుని వైపు నడిపించడం కోసం అనేదే మా ఈ యాత్ర యొక్క ఉద్దేశం. మధ్యలో ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వచ్చారు కదా, ఏ ఆధ్యాత్మిక క్షేత్రాలు ప్రధానంగా దర్శించారు? ముందుగా మేము మా ఒంగోలు దాటిన తర్వాత ఒల్లూరమ్మ తల్లి మాకు గ్రామ దేవత, ఆ తల్లి దగ్గర ఆగాము. ఆ తర్వాత సింగరాయకొండ మాల్యాదినేశ్వర స్వామి దేవత, ఆ తర్వాత ఉలవపాడు దగ్గర వీర వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాము. అక్కడి నుంచి కావల్లో అయ్యప్ప స్వామి దేవస్థానానికి వెళ్ళాము. అక్కడి నుంచి మేము తలపగిరి శ్రీ రంగనాయక స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకొని ఇప్పుడు వస్తున్నాం. రాత్రిపూట బస అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎక్కడ బస చేస్తూ ఉంటారు మీరు ఇలా పాదయాత్రలో వెళ్ళేటప్పుడు? సాధారణంగా మేము విద్యాలయాలు లేదా దేవాలయాల్లో చేస్తూ ఉంటాం స్వామి. దాదాపుగా ఈసారి విద్యాలయాల్లో మోడల్ స్కూలు వీరేపల్లి దగ్గర, అదేవిధంగా రుద్రవరం స్కూల్లో మాకు దర్శనం ఏర్పాట్లు చేశారు స్వామి. అంటే ముందుగానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందా ఈ ఏరియాలో ఉంటామని, లేదంటే వెళ్తూ వెళ్తూ మధ్యలో వాళ్ళతో మాట్లాడి అక్కడ బస్ చేయడం జరుగుతుందా? ముందుగానే కొన్ని చెప్పడం జరుగుతుంది స్వామి. కొన్నిసార్లు ఏదైనా ఒక స్వామి కొంచెం బాగలేక అలాగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు జరుగుతుంది. బట్ ఎక్కడైనా కానీ స్వాములందరూ, ఆ ఊరి ప్రజలందరూ బాగా స్పందించి మాకు ఏర్పాట్లు బాగా చేశారు స్వామి. అలాగే నెల్లూరులో ప్రముఖంగా ఏ ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకున్నారు? నెల్లూరులో రంగనాయక స్వామి ఆధ్యాత్మిక క్షేత్రం దర్శించుకున్నాము. తర్వాత మేము అయ్యప్ప స్వామి క్షేత్రానికి వెళ్తాం స్వామి. రాజరాజేశ్వర స్వామి తీసుకొని అయ్యప్ప స్వామి దగ్గర. ఎలా ఉంది నెల్లూరు? ఎలా ఉంది? చాలా బాగుంది స్వామి. ఎప్పుడు కూడాను మాకు నెల్లూరు అనేది ఒక ఆనందదాయకమైన విషయం. ఇక్కడ గోవింద స్వాములకి, గోవింద భక్తులకి ఎంతో గౌరవం ఉంది. అందుకే మాకు నెల్లూరు అంటే ఎంతో ఇష్టం స్వామి. అలాగే సనాతన ధర్మం గురించి 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అయ్యా, సనాతన ధర్మం గురించి 2 మాటలు చెప్పాలంటే, జీవించు జీవింపచేయి. నువ్వు జీవించు, నీతో పాటు 10 మందిని జీవించే విధంగా తయారు చెయ్యి. ఇదే సనాతన ధర్మం. ఇక్కడ కూడా మేము అదే చేస్తున్నాము. మేము భగవంతుని మార్గంలో జీవిస్తూ వీరందరినీ కూడా భగవంతుని మార్గంలో తీసుకెళ్తున్నాం. ఈ విధంగా మేమందరం దీక్షలు చేయడం వల్ల ఈ దీక్షాకాలంలో దాదాపుగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా జీవిస్తున్నాయి. ఇదే సనాతన ధర్మం. జీవించు లివ్ అండ్ లెట్ లివ్. స్వామివారిని ఏం కోరుకోబోతున్నారు? స్వామివారిని మేము కోరుకునేది ఒకటే స్వామి. మా పర్సనల్ కోరికలతో పాటుగా అంటప్పుడు మేము కోరుకునేది లోకా సమస్త సుఖినో భవంతు అనేది మన సనాతన ధర్మం చెప్పేది. అంతా లోకమంతా బాగుండాలి, అందరూ బాగుండాలి. అలాగే మన భారతదేశం అన్ని రకాల అభివృద్ధి చెందాలి. భారతదేశంలో ఉన్నటువంటి మన పిల్లలకి, మన చిన్నపిల్లలకి, అదేవిధంగా భారతదేశంలో ఉన్న నారీమణులకి అందరికీ సమాన అవకాశాలు వచ్చి అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, భారతదేశం ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధి కాబట్టి రైతు బాగుండాలని మేము కోరుకున్నాము. చివరిగా గోవింద నామస్మరణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఎలా ఉంది పాదయాత్ర? ఎలా సాగింది? మీరు ఎంత ఉంటుంది వయసు మీకు? నాకు 78. 78? అబ్బా, 78 ఏళ్ళ వయసులో ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? అయ్యప్ప స్వామి కాడికి 2 సార్లు నడిచిపోయా. ఈ సంవత్సరం 4 సంవత్సరాలు బట్టి మా అబ్బాయి వస్తున్నాడు. నేను కూడా వస్తాను అంటే రమ్మన్నాడు, వచ్చేస్తాను. ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా మీరు ఇన్ని సంవత్సరాల్లో? ఇబ్బందులకి ఏం లేదు, తిండికి కానీ ఏమీ లేదు. దైవ నామస్మరణతో పోతున్నా, బాగానే ఉంది. ఓకే, ఏం చెప్తారు ఈ సమాజానికి? ఏం చెప్తారు? చూస్తున్నారు కదా, మతం పేరుతో విద్వేషాలు, కొట్టుకోవడాలు, గందరగోళాలు. మీరేమో మంచి జీవించు జీవింపజేయ అని ఒక మంచి ధర్మంతో ముందుకు సాగుతున్నారు. ఎలా చెప్తారు వీళ్ళందరికీ? వీళ్ళందరికీ ఏం చెప్తారు? కోపతాపాలు లేకుండా అందరూ అన్యోన్యంగా బతికి జీవించాలని నేను కోరుకుంటున్నాం, భగవంతుని కోరుకుంటున్నాం. సో అందరికీ ఎవరు ఓం నమో వెంకటేశాయ. నేను సుమారు 20 సంవత్సరాల నుంచి దీక్షలో ఉన్నాను.
ఈ సంవత్సరం ఆదినారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో పాదయాత్ర మొదటిసారిగా చేస్తున్నాను. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా కమిటీ వారు ఎన్ని నిబంధనలు పెట్టినా కూడా ప్రతి ఒక్కరికి ముక్కోటి దర్శనం అనేది అవుతుంది. 20 సంవత్సరాల నుంచి నేను ముక్కోటి రోజే దర్శనం చేసుకుంటున్నాను. కానీ ఈ సంవత్సరం దురదృష్టం ఏంటంటే లక్కీ ట్రిప్ ద్వారా గోవిందమాల అంటే నాకనే కాదు ప్రతి రాష్ట్రం మొత్తం కూడా అంటే నేను అనుకునేది ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా గోవిందమాల దీక్ష తీసుకొని 41 రోజు నియమనిష్టలతో ఉన్న వాళ్ళకి ఎవరికి దర్శనం అనేది పర్లేదు. కమిటీ వారు పెద్ద మనసుతో 41 రోజు దీక్షలో ఉండి మేమంతా ఇది చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కమిటీ వాళ్ళు తలుసుకుంటే ఒక 10,000 మంది కూడా ఉండుండ్రేమో ఈ విధంగా దీక్ష తీసుకొని ముడుపులు తీసుకొని పోయేవాళ్ళు. పెద్ద మనసుతోటి ముక్కోటి రోజు దర్శనం కల్పించాలని ఆ ఏడుకొండల స్వామి వారిని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇంకొకరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా మన దగ్గర. ఎంత వయసు దానా? 11 సంవత్సరాలు స్వామి. ఎంత నాన్న వయసు? 11 years. 11 years. సో ఏం చదువుతున్నావు? 7th class. 7th క్లాస్ చదువుతున్నావు. ఏంటి ఈ స్వామివారి దర్శనం కోసం వెళ్తున్నావు కదా, ఏమైనా ప్రత్యేకమైన కోరికలు ఉన్నాయా నీకు? బాగా చదువుకొని ఇండియన్ కొంచెం డెవలప్ చేయాలని. ఇంత దూరం వచ్చావు కదా, కాళ్ళు నొప్పులు లాంటివి ఏమన్నా కలిగాయా? ఆ స్వామి వల్ల అటువంటి ఏమీ రాలేదా? ఏం రాలేదు. ఏం రాలేదు. హ్యాపీ. పోయిన సంవత్సరం కూడా వెయిట్ చేశారు. పోయిన సంవత్సరం కూడా రెండో సంవత్సరం. ఓకే, వెరీ గుడ్. రైట్ నాన్న, ఆల్ ద బెస్ట్. సో మొత్తానికి తీసుకుంటే జీవించు జీవింపచేయి ఇదే ప్రధాన అజెండాగా, అంటే అందరికి కూడా ఈ సందేశాన్ని తెలియజేయాలి. జీవించు జీవింపజేయి అనేటువంటి సనాతన ధర్మాన్ని 10 మందికి తెలియజేయాలనేటువంటి ఒక సంకల్పంతో అందరూ బాగుండాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారి సేవలో తరిస్తూ వీళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. యాత్ర తెలంగాణ నుంచి కూడానా? సో తెలంగాణ నుంచి ఎంతమంది? ముగ్గురం స్వాములం. సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణం నుండి ముగ్గురం గోవింద స్వాములం. ఇప్పటికి 13వ రోజు పాదయాత్ర. ఈ 70 మంది స్వాములతో కలిసి మేము వీళ్ళతో గోవింద స్వామిని సేవించుకోవడానికి వీళ్ళ ద్వారా మేము కూడా ప్రయాణం చేస్తున్నాం స్వామి. ఓకే, ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ యాత్ర సాగాలని కోరుకుంటుంది సాస్ టీవీ. గురువు గారి ఆధ్వర్యంలో, గురువు గారి సమక్షంలో యాత్ర సుఖంగా సాగాలని. ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో వినుకొండ నుంచి కూడా స్వాములు వస్తున్నారు స్వామి. అద్దంకి నుంచి పల్నాడు నుంచి అందరూ, ఈ సూర్యాపేట తెలంగాణ నుంచి అందరూ స్వాములు కూడా మా ఆదినారాయణ గారి నాయకత్వంలోనే వెళ్తున్నాం. మా గురుస్వామి ఆయన ఈ 18 సంవత్సరాల నుంచి వారి ఆధ్వర్యంలోనే నడుస్తున్నారు. నేను ఇది 7వసారి గోవింద. అంటే మెడికల్గా మాకు ప్రాబ్లం వచ్చింది. ఒంగోలు రాగానే సూర్యాపేట నుండి 11 తారీఖు బయలుదేరాం ముగ్గురం స్వాములం. బయలుదేరాక ఒంగోలు రాగానే మాకు కాలు బాగా పొక్కులు వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎమ్మటే ఆదినారాయణ గారు స్పందించారు. 2 స్వాములను తోలేరు. బుచ్చయ్య గారిని వెంకటేష్ గారిని తోలితే వాళ్ళిద్దరు తీసుకొచ్చి మమ్మల్ని ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. మీరు వెళ్ళొద్దు, మాతోటే రావాలని చెప్పని వీళ్ళ భక్త బృందంలో కలుపుకొని మమ్మల్ని పాదయాత్రకు తీసుకెళ్తుర్రు. మాకు జన్మ ధన్యమైంది. మాధవుడు మానవ రూపంలో వచ్చిందనేది నిదర్శనం చేశారు. ఇంతకంటే ఆనందం ఏం చెప్పలేదు స్వామి. జై శ్రీమన్నారాయణ. యాత్ర శుభప్రదంగా జరగాలి, హ్యాపీగా స్వామివారి దర్శనం జరగాలని కోరుకుంటుంది సాస్ టీవీ. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.